తిరుపతి జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 75 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. పాడైపోయిన పూరీలు, చికెన్ తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 75 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. పాడైపోయిన పూరీలు, చికెన్ తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని నెల్లూరు నుంచి మా రిపోర్టర్ సురేందర్ లైవ్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? విద్యార్థులు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు ఏమైనా స్పందించారా? యాజమాన్యం ఏం చెప్తోంది? ఎన్ఎన్ఆర్ ఏదైతే తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దాదాపుగా 75 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. అయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వార్డను, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే శనివారం రాత్రి చేసినటువంటి పూరీలను ఆదివారం ఉదయం పెట్టడం, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం చేసినటువంటి చికెన్ ని నైట్ పెట్టడంతో కూడా ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయడంలో కూడా ఆలస్యం కావడంతో ఇటు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లని, గురుకులానికి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బందిని మాత్రమే, హాస్పిటల్ సంబంధించిన సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ మొదటగా ట్రీట్మెంట్ చేశారు. దీని అంతటి మీద కూడా ఆ యొక్క హాస్పిటల్, ఆ యొక్క స్కూల్ కి సంబంధించినటువంటి ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతేనో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కి సంబంధించి మొత్తం 75 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో 39 మందిని నాయుడుపేట హాస్పిటల్కి, మిగతా వారిని గూడూరు, ఒక 5 మందిని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఇక్కడ నెల్లూరుకి తరలించడం జరిగింది. నెల్లూరులోనే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఏదైతే ఉందో ఆసుపత్రిలో ప్రస్తుతం వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా గమనించవచ్చు. ఏదైతే నెల్లూరులో ఉన్నటువంటి ఐసీయూలో ఆ విద్యార్థులు 5 మందికి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో ఇక్కడ నెల్లూరుకి తరలించడం జరిగింది. తరలించే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఐసీయూలో ఈ యొక్క చికిత్స అయితే పొందుతా ఉన్నారు. ఇక్కడ వైద్యులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి కూడా వాటికి ప్రధానమైనటువంటి వైద్యం ఇచ్చేందుకు, ఏదైతే వాంతులు, విరేచనాలు ఏవైతే అవుతున్నాయో వాటి నుంచి కూడా వీరిని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారందరికీ ట్రీట్మెంట్ ఐసీయూలో జరుగుతూ ఉంది. అయితే ఐసీయూకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అంతా కూడా వచ్చి ఉదయం నుంచి కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ అయితే చేస్తా ఉన్నారు. అమ్మా, ఎలా జరిగింది? తెలీదు సార్, మేము పోయేసి వచ్చినాము. నేను పేరెంట్ కదా, పోయేసి వచ్చినాము. అప్పుడు 6 గంటలకు ఫోన్ చేసేది, ఒకే మోసం 2 అని చెప్పినాడు నాకు బాబు. అప్పుడు నైట్ 8 అయిపోయినాడు పోయే కాళ్ళకే తెల్లగని వేసి కొడుతున్నాడు. అక్కడ పిల్లకాయలు ఎత్తుకొని అంటే అప్పుడు ప్రిన్సిపాల్కి చెప్పేసి మేము తీసుకొని వచ్చాము హాస్పిటల్. ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడున్న వార్డెన్ కానీ, ప్రిన్సిపల్ కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలిసిందా? ఎట్లా తెలిసింది? మా బాబు, ఇంకో బాబున్నాడు ఆడ, పెద్ద బాబు. ఆ బాబు పోతుంది చెప్పలే. ఇక్కడ ఉన్న వార్డెన్లో చెప్పలేదు మీకు? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? కాలేదు సార్, తెలియదు. వీళ్ళు సార్ వచ్చి ఇక్కడ తీసుకొని పోదామని చెప్పి అక్కడికి వచ్చి డాక్టర్తో మాట్లాడి అంబులెన్స్ అరేంజ్ చేసి పంపించింది. ఎలా ఉందని చెప్పారు ఇప్పుడు డాక్టర్? డాక్టర్ ఇంకా చెప్పలేదు. మీరు టెస్ట్లకు పంపించినాం సార్. టెస్ట్లు వస్తే ఎలా జరిగి ఉంటుంది? ఎలా జరగదు మాకు ఎలా తెలుస్తుంది? అయితే మొత్తం మీద కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వార్డను, ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వారు ఆలస్యం చేయటం, అక్కడ ఉన్నటువంటి వారికి ఆ వైద్య సంబంధించినటువంటి ఏదైతే మొన్న వండినటువంటి శనివారం రాత్రి చేసినటువంటి పూరీలు ప్రధానంగా నిన్న మధ్యాహ్నం పెట్టడం, అదేవిధంగా చికెన్ మధ్యాహ్నం చేసినటువంటి చికెన్ రేత్రి పెట్టడంతో ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది. నిర్ధారించిన క్రమంలో ఏదైతే రాష్ట్రంలో కూడా ఒక డయేరియా ఏదైతే మొత్తం వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఈ సంబంధించి డయేరియా ఉన్నప్పటికీ కూడా ఏదైతే వ్యక్తిగత అపరిశుభ్రత ఏదైనా అవసరం అని చెప్పి కూడా ఇటు వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన ఇటీవల కూడా ఒక పాప 5వ తరగతి చదువుతున్న పాప, ఏదైతే దక్కిలి మండలానికి సంబంధించిన పాప కూడా ఈ యొక్క గురుకుల పాఠశాలకు సంబంధించి మరణించడం కూడా మనం చూసాము. అయితే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి వార్డన్స్, ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో
వారి నిర్లక్ష్యానికి అనేక మంది విద్యార్థులు కూడా బలవుతున్నారని చెప్పి ఇటు విద్యార్థి సంఘాలు ఇటు తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఫుడ్ పాయిజన్ వల్ల జరగడంతోనే ఈ యొక్క జరిగినట్టు కూడా ఇటు వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే నాయుడుపేటలో ఉన్నటువంటి చాలా మంది ఇప్పటికే 39 మంది నాయుడుపేట హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. మిగతా వాళ్ళు గూడూరులో ఉన్నారు. అయితే తీవ్ర అస్వస్థలో ఉన్నటువంటి వారిని మాత్రం నెల్లూరు ఐసీయూలో కూడా చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి రిజల్ట్స్ లో గమనించవచ్చు. చిన్న పిల్లలు అంటే 5వ తరగతి 6వ తరగతి ఇట్లా 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క ఫుడ్ పాయిజన్ వల్ల కావడంతో కూడా అయితే తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ బిడ్డలు ఏం జరిగింది ఏందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వార్డెన్ కూడా తెలియపరచడం ఇవన్నీ కూడా కలిసి వేస్తుందని కూడా చెప్పవచ్చు. అమ్మా, ఎలా తెలిసింది మీకు? ఏం జరిగింది? మా అబ్బాయి ఒక రోజు ముందుగానే ఫోన్ చేశాడు సార్, నాకు కడుపు నొప్పిగా ఉందని. శనివారం రోజు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. అమ్మ అంటే నాకు ఒళ్ళంతా దద్దులు కూడా వచ్చేస్తుందేమో అని కూడా చెప్పాడు. నేను లీవ్ పెట్టి తీసుకొచ్చేసాను. శనివారం కడుపు నొప్పి అన్నాడు. ఆదివారం అంతా అన్నం కూడా తినలేదు, కడుపు నొప్పి అన్నాడు. పెరుగన్నం కొద్దిగా తిన్నాడు, కలిపి పెట్టి అంతే తిన్నాడు. నిన్న సాయంత్రం 1 గంట 7 నుంచి ఒకటే వాంతులు, ఒకటే బేదు, ఉట్టి నీళ్ళే. నైట్ తెల్లవాళ్ళు కూడా అబ్బాయికి మోషన్ కలిపితే మోషన్ లేదు. ఇంగ్లీష్లో ఏదైనా పెట్టినా తగ్గల. ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తే తగ్గల, జాయిన్ చేశాను. భయపడి ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఎలా తెలిసిందమ్మా ఈ విషయం? నాకు మా అబ్బాయి ఫోన్ చేశాడు. గురువారం రోజే జాయినింగ్ అబ్బాయి. ఇప్పటి నుంచి ఈ వాంతులు విరోచనాలు అవుతున్నాయండి? ఆదివారం రోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ట్. అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కానీ ప్రిన్సిపాల్ కానీ ఏదైనా హాస్పిటల్కి తీసుకోవడం కానీ మీకు తెలపడం కానీ ఏమైనా చేశారా? సార్ నేను శనివారం రోజు అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాను. కడుపు నొప్పి అనగానే తీసుకొచ్చుకున్నాను. ఆదివారం రోజు అంతా కూడా అట్టే అంటున్నాడు. అక్కడ ఏమి నాకు నచ్చుకోం లేదమ్మా, నేను అన్నం తినలేకున్నాను, నన్ను పంపించాక అని అన్నాను. సరే పంపించలే అని చెప్పా ఏడస్తాను. ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి సడన్గా బాత్రూమ్ వస్తుందా అన్నాడు. సరే కూర్చొని ఆయన అదే వాంతులు బెదురు ఊపిరి ఆడకుండా పడిపోయింది. భయపడి హాస్పిటల్. డాక్టర్లు ఏం చెప్పారమ్మా? ఎలా ఉందని చెప్పారు ఆరోగ్యం? ఎలా ఉందంటే 24 గంటలు కలిసి చెప్పగలుగుతాం మేము అన్నాడు. నాయుడుపేట మాట్లాడు. ఎలా జరిగింది ఏందమ్మా, తెలుసా నీకు? నాకు తెలియదు సార్. నేను గేమ్ ఆడుకున్నా, అప్పటికప్పటికే కడుపు నొప్పి వచ్చేసింది. పోయి కూర్చున్నా, నీళ్ళుగా వచ్చేది, గడ్డలుగా వచ్చింది. తెలుసు సార్. నేను ఒకసారి వచ్చింది, నేను ఏం తినలేదు సార్. మా అమ్మ చికెన్ వండింది, అది కూడా తినలా. మా అన్న కూడా తినలా. నేను గేమ్ ఆడుకున్నా, మా అన్నయ్య ఆడుకుంటా ఫోన్ వస్తుంది. అప్పటికప్పటికే మా అమ్మ చెప్పా కడుపు నొప్పి పడుకోమని. అది మామూలుగా 10 థమ్స్అప్ తెప్పించింది. తాగిగా నేను శనివారం రోజు సాయంత్రం వచ్చేస్తాను సార్. ఇప్పుడు అయితే మొత్తం మీద కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్, ఏదైతే ముందు రోజున ఉన్నటువంటి పూరీలు, అదే విధంగా ముందు రోజు ఉన్నటువంటి చికెన్ వల్ల ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయినట్టు కూడా వైద్యులు నిర్ధారిస్తున్నారు. అయితే ఈ యొక్క పాఠశాలకు సంబంధించి గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే ఆ జరిగిన వెంటనే కూడా అక్కడ విద్యార్థులకు అయినటువంటి తల్లిదండ్రులకు తెలియజేయకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బందిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది మరింత తీవ్ర అస్వస్థతకు చేరుకోవడంతో కూడా అప్పుడు తల్లిదండ్రులకు తెలియజేశారు. తెలిసే తల్లికి కూడా వారు అప్పటికే వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఒకటి అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులంతా కూడా చేరుకొని ఆ యొక్క ఏదైతే ట్రీట్మెంట్ ఎంతవరకు ట్రీట్మెంట్ అవసరం దాని ప్రకారంగా కూడా ఇప్పుడు నెల్లూరు ఆసుపత్రి ఐసీయూకి తీసుకురావడం కూడా జరిగింది. ఏమన్నా? థ్యాంక్ యూ సురేంద్ర.